శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఫెలోషిప్ దివాకరయ్య గారు ఆనాటి కాలంలో పెద్దలందరూ కూడా ప్రార్థన చేశారు కాబట్టి ఇది కొనసాగుతుందంటే చాలా ధన్యకరమైన విషయం. చాలామంది ఈ రోజుల్లో ఉద్రేకంగా ఎన్నో పెడుతున్నారు కానీ దైవికంగా ఉండడం లేదు. రెండవది, నేటి దినాన్ని పార్లమెంట్లో కూడా క్రైస్తవత్వం కొరకు ఆ రిజర్వేషన్లు తగ్గించడము, సొసైటీలో వారికి ప్రాధాన్యత లేకపోవడము, ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఓబీసీ ఎవరైతే క్రైస్తవుల్లోకి వస్తున్నారో నేటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా ప్రభుత్వానికే బెండైపోయారు. రిజర్వేషన్ కూడా ఆప్ చేయాలని వారు తలంచి మొన్ననే వారు కూడా రిజర్వేషన్ కూడా రద్దు చేస్తామని వారు పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మహానుభావులు కీర్తిశేషులు నాసాయి గారు, రామదాస్ సాయి గారు లాంటి వారు మన మధ్యలో వారి కుమారులు కూడా ఉన్నారు. దీన్ని కూడా పురస్కరించుకొని మన నియోజకవర్గంలో క్రైస్తవులుగా ఒక రాజ్యాంగబద్ధమైంది నాన్నగారి తరపున వారు ఒక మూమెంట్ ఇవ్వాలని ప్రభు పేరిట వారికి నేను మనవి చేసుకుంటున్నాను ప్రత్యేకంగా. అదే రీతిగా దివాకరయ్య గారికి కూడా మనవి చేసుకుంటున్నాము. నేడు ఈ బైబిల్ ఎప్పటి నుండో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటున్నాడు. నేడు అంటే రేపు చదువునా నేడే, న్యూ ఇయర్ నాడు చదువునా నేడే, ముందు ఒక 30 సంవత్సరాలు వచ్చినప్పుడు నేడే ఉంటుంది. కానీ వాక్యం ఎవరైతే అంగీకరించి మరణము వరకు అది గట్టిగా కొట్టుకొని ఉంటారో జీవకిరీటము వారే పొందుతారు. వారే ఆ బాలయేసుని చూడడానికి అందరూ ఆ మహిమలోనికి వెళ్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కని